హైదరాబాద్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది ఎన్ జనార్దన్ రెడ్డి అయినప్పటికీ దానిని పూర్తి స్థాయిలో డెవలప్ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవుతాడు. ఆ టైంలో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ సెక్టర్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఫ్యూచర్ లో మొత్తం కూడా టెక్నాలజీనే ఉండబోతుంది. ఐటీ కంపెనీస్ ని గనక తీసుకురాగలిగితే ఎంతో మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన భావిస్తాడు. హైదరాబాద్ లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణానికి ఎంతో కృషి చేస్తాడు. 1997లో ఇప్పుడున్న సైబర్ టవర్స్ యొక్క డిజైన్ ని బాబు గారు సెలెక్ట్ చేస్తారు. అప్పట్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడంలో పేరొందిన ఎల్ఎన్టీ కంపెనీతో టైఅప్ అవుతారు. ఇప్పుడున్న హైదరాబాద్ మెట్రోని కూడా ఎల్ఎన్టీ కంపెనీనే నిర్మించింది. 14 నెలల్లో సైబర్ టవర్స్ ని కట్టాలని నిర్ధారించి మొట్టమొదటిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ ప్రాజెక్ట్ ని తీసుకొస్తారు. ఒకవైపు ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండ్ ఎల్ఎన్టీ కలిసి పనిచేస్తాయి. ఈ విధంగా సైబర్ టవర్స్ ని కట్టడానికి అన్ని ప్రతిపాదనలు పూర్తయిపోతాయి. ఈ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కంపెనీలు కూడా కావాలి కదా. సో దానికోసం హైదరాబాద్ హైటెక్ సిటీ అనే బ్రాండ్ ని మార్కెటింగ్ చేసి ప్రమోట్ చేయాలని అనుకుంటారు. 1997లో బాబు గారు చాలా కంట్రీస్ తిరిగి హైదరాబాద్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తాడు. అంతేకాకుండా వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఫారెన్ కంట్రీస్ ఎలాంటి స్ట్రాటజీస్ ని పాటిస్తున్నాయో కూడా తెలుసుకుంటాడు. ముఖ్యంగా ఎంఎస్సి, మల్టీమీడియా సూపర్ కారిడార్ వంటి విధానాలు బాబు గారికి బాగా నచ్చుతాయి. అక్కడ ఉన్న మెకానిజం అండ్ పాలసీలను చూసి ఇంప్రెస్ అయ్యి హైదరాబాద్ లో కూడా అలాంటి పాలసీలను అమలు చేయాలని అనుకుంటారు. 1997లో ఇండియాకి వచ్చిన బిల్ గేట్స్ ని కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కన్విన్స్ చేస్తాడు. 1998లో భారత ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా బాబు గారు సైబర్ టవర్స్ ని ఓపెనింగ్ చేపిస్తాడు. మొదటగా ఈ సైబర్ టవర్స్ లో ఇన్ఫోసిస్, అరాకిల్, యాప్ ల్యాబ్స్, ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ ఇలా మరికొన్ని కంపెనీలు వారి ఆఫీసెస్ ని ఏర్పాటు చేసుకున్నాయి. ఏపీ గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడానికి కొత్త పాలసీలను తీసుకొచ్చింది. ముందుగా రోడ్స్ అండ్ కనెక్టివిటీని డెవలప్ చేశారు. హై స్పీడ్ ఇంటర్నెట్, ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ చాలా తక్కువ ధరలకే భూములని కంపెనీస్ కి కేటాయించారు. బాయ్ బాయ్ బెంగళూరు, హలో హైదరాబాద్ అనే నినాదాన్ని బాబు గారు తీసుకొచ్చారు. ఇన్వెస్ట్ చేయడానికి కేవలం బెంగళూరు మాత్రమే లేదు, ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ కూడా ఉంది అనే భావనను తీసుకొచ్చాడు. స్ట్రాంగ్ టెలికమ్యూనికేషన్ ని బిల్డ్ చేశారు. బిజినెస్ మ్యాన్స్, సినీ ప్రముఖుల వంటి వారి కోసం 5 స్టార్ హోటల్స్ అండ్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్స్ వంటివి రావడానికి అన్ని దారులు క్లియర్ చేశారు. నైపుణ్యం కలిగిన యువత రావడం కోసం ఐఐటి, ఇంజనీరింగ్ కాలేజీలను హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యేలా చేశాడు. వాటర్, కరెంట్ వంటి సదుపాయాలను కల్పించాడు. గవర్నమెంట్ లో ఇంటర్నల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అయ్యేలా చేశాడు. ఇలాంటి కారణాల ద్వారా చాలా కంపెనీలు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకొచ్చాయి. ఆ కాలంలో మైక్రోసాఫ్ట్ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ కంపెనీ తన మొదటి లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని హైదరాబాద్ లోనే ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో హైదరాబాద్ అనే పేరు ఇంటర్నేషనల్ వైజ్ గా వినిపించింది. 1999లో విజన్ 2020 అనే డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తాడు. ఎర్లీ 2000 మార్చ్ లో విజన్ 2020 వర్క్ షాప్ ని చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేస్తాడు. మైక్రోసాఫ్ట్, డిలైట్, డెల్ వంటి పెద్ద కంపెనీస్ కి తన విజన్ 2020 చెప్పి కన్విన్స్ చేస్తాడు. ఈ వర్క్ షాప్ కి అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ గారు కూడా వస్తారు. హైదరాబాద్ లో ఐటీ సెక్టరే కాకుండా ఫార్మా సెక్టర్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది. 1995 నాటికి హైదరాబాద్ లో అరబిందో, డాక్టర్ రెడ్డిస్, దివిస్ ల్యాబొరేటరీస్ ఇలా అనేక కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ గ్రోత్ లో ఈ ఫార్మా రంగం కూడా చాలా ముఖ్యమైంది. ఫార్మా రంగం కోసమని 1999లో జీనం వ్యాలీని ఏర్పాటు చేస్తారు. షామీర్పేటలో దాదాపుగా 2000 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఎన్నో రీసెర్చ్ సెంటర్లు, లైఫ్ సైన్స్ హబ్లు వచ్చాయి. గవర్నమెంట్ కూడా సింగిల్ విండో యాక్ట్ అండ్ కంపెనీస్ కోసమని ప్రత్యేకమైన పాలసీలను తీసుకొచ్చింది. ఆ తర్వాత జనరిక్ మెడిసిన్స్ తయారు చేయడం, అలా బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరును హైదరాబాద్ తెచ్చుకుంది. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా చాలా అద్భుతంగా ఎదిగింది. హైదరాబాద్ కి ఐటీ సెక్టార్, జీనం వ్యాలీ వంటివి రావడంతో సైబరాబాద్ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నిటికీ విపరీతంగా డిమాండ్ పెరిగింది. సిటీని కరెక్ట్ వేలో ఎక్స్పాండ్ చేయడానికి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ని తీసుకొచ్చారు. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి అన్ని కార్యాచరణలు బాబుగారి హయాంలోనే జరిగాయి. ఇప్పుడున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని మొదట్లో విజయవాడ హైవేలో నిర్మించాలని
అని అనుకుంటారు. కానీ అన్ని ఫెసిలిటీస్ ని అండ్ ల్యాండ్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న శంషాబాద్ దగ్గరలో ల్యాండ్ ని కేటాయిస్తారు. హైదరాబాద్ లో లోకల్ బస్సులు ఎలా తిరుగుతాయో అలా లోకల్ ట్రైన్స్ కూడా తిరగడానికి ఎంఎంటీఎస్ సిస్టమ్ ని బాబు గారు తీసుకొస్తారు. 2003లో ఈ ఎంఎంటీఎస్ సర్వీసెస్ ని బాబు గారు స్టార్ట్ చేస్తారు. ఒకవైపు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ జరగడం, మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ కేటాయించడం, సైబరాబాద్ కోసం అని సిడిఏ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావడంతో ఆ ప్రాజెక్టుల చుట్టూరా ఉన్న స్థలాలకి ప్రాంతాలకి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్ వంటి ఏరియాస్ కి డిమాండ్ బాగా పెరిగింది. మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో 1995 లో పర్ స్క్వేర్ యార్డ్ 500 నుంచి 1000 ఉంటే అదే 2004 వచ్చేసరికి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ గా పెరిగింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలలోని భూములకి కోట్లల్లో ధరలు పెరిగాయి. ఈ కాలంలోనే కొత్తగా స్కై టవర్స్ లాంటి కల్చర్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈ కల్చర్ ఇప్పట్లో మొదలైనా కూడా 1987 లోనే బాబుఖాన్ ఎస్టేట్ అనే ఎత్తైన భవనం ఉండేది. హైదరాబాద్ లోనే ఎత్తైన భవనంగా 27 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక 2000 ఇయర్ వచ్చాక రహేజా మైండ్ స్పేస్, లాంకో హిల్స్, మలేషియన్ టౌన్షిప్ వంటివి వచ్చాయి. హైదరాబాద్ ఇంత ఎత్తున డెవలప్ అవ్వడానికి ఒకటి గవర్నమెంట్ కారణమైతే రెండవది హైదరాబాద్ కి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కూడా కారణమే. హైదరాబాద్ కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హైదరాబాద్ లో ఎలాంటి సునామీలు రావు, హైదరాబాద్ లో భూకంపాలు కూడా రావు. ముంబై, చెన్నై, కోల్కతా లాంటి నగరాలు కేవలం 3 వైపులా మాత్రమే ఎక్స్పాండ్ కాగలవు. కానీ హైదరాబాద్ మాత్రం నలుదిక్కులా ఎక్స్పాండ్ కాగలదు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూరా ఎలాంటి సముద్రం అనేది లేదు. కల్చర్, ఫుడ్, సేఫ్టీ లాంటి కారణాలతో చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందు నుండే ఉంది. సో ఇలా అనేక న్యాచురల్ క్వాలిటీస్ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కి కారణమయ్యాయి. ఇక దీని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏపీకి సీఎం అవుతారు. ఆయన హయాంలో ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా వచ్చాయి, ఆయన పాలనలో ఎలాంటి రిఫార్మ్స్ జరిగాయి లాంటి విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క వీడియో రెడీ చేయాలి అంటే దాని వెనకాల ఎన్నో రోజుల కష్టం దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.